శ్రీ గురుభ్యో నమః. జై శ్రీకృష్ణ. ఆంధ్ర నాయక శతకంలో ఒక పద్యం. నాగలి రోకలన్నకు నిచ్చి శంఖాది పంచాయుధములేవు పట్టినావు, తాటి టెక్కంబు కోల్తల పెద్దకెత్తించి గరుడధ్వజంబీవు కట్టినావు, వెలరాని కరవోని వలువ జ్యేష్ఠునకిచ్చి కనకాంబరింబీవు గట్టినావు, మధ్యమగ్రజునకు మత్తిల్ల ద్రావించి జున్నుపాల్ పెరుగీవు జుర్రినావు, తగవరివే అన్నదమ్ముల ధర్మమీవి తీర్పవలెగాని, తగవరివే అన్నదమ్ముల ధర్మమీవి తీర్పవలెగాని, మరియుండు తీర్పగలడే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా. ఈ పద్యంలో కవి ఆంధ్రనాయక నాగలి రోకలి మొదలైన చెక్కతో చేసిన ఆయుధాలు మీ అన్నగారైన బలరాముడికి కట్టబెట్టి, నువ్వేమో చక్కగా శంఖము చక్రము మొదలైన ఆయుధాలని పంచాయుధాలని ధరించవయ్యా. తాటి చెట్టును ధ్వజంగా చేసి పెద్ద ఆర్భాటంగా కోలలాగా చేసి మీ అన్నగారైన బలరాముడికి ఇచ్చావు. నువ్వేమో గరుడ ధ్వజాన్ని తీసుకున్నావు. విలువలేని నల్లని కరవోని వస్త్రం, నల్లని బట్టని మీ జ్యేష్ఠుడికి అన్నగా ఇచ్చి నీవు పట్టు పీతాంబరాన్ని ధరించావు. ఆయనకి మద్యము మత్తెక్కేలాగా త్రాగించి నీవేమో జున్ను పాలు పెరుగు వెన్న మొదలైనవి జుర్రేస్తున్నావు. అది అన్నదమ్ముల మధ్య గొడవలు తీర్చడానికి నువ్వు నేర్పరివా తీర్పరివా? అసలైన తీర్పరు నీవేనా? నీకంటే వేరొకడు తీర్చగలడా ఈ సమాజంలో జరుగుతున్న గొడవలు అని పద్యంలో భావం. ఇక్కడ అన్నదమ్ముల గొడవలు అంటే కౌరవ పాండవుల యొక్క గొడవలు తీర్పడానికి పాండవ పక్షం వహించాడు కదా కృష్ణ పరమాత్మ. ఇలా చెప్పడంలో కవి యొక్క ఉద్దేశ్యం ఈ పద్యంలో ఉక్తి వైచిత్రి, చమత్కార ప్రయోగాలు, వస్తు కవితను రసమయం చేయడంలో సిద్ధహస్త్రైన కవి ఈ పద్యం చక్కగా అద్భుతంగా రసమయం చేశాడు. పాండవులు కౌరవుల మధ్య తీర్పులు తీర్చి అసలు న్యాయం చేయగల సామర్థ్యం కలవాడిని కదా స్తుతి. ఈ విషయాన్ని ఈ కృష్ణలీలల్ని చెప్పడమే ఈ పద్యంలో ప్రధాన ఉద్దేశ్యం. శ్రీకృష్ణ బలరామ అవతారముల యొక్క స్వరూప స్వభావాలను స్పష్టంగా చూపిస్తూనే శ్రీమన్నారాయణుడికి ఆంధ్రనాయకుడికి అభేదాన్ని చెప్తున్నాడు కవి. ఇందులో నాగలి రోకలి కోల్తలు కరవోని జుర్రుట మొదలైనటువంటి అచ్చతెనుగు పదప్రయోగాలు చేయడం కూడా ఈ పద్యంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. దీనిని వ్యాజ నింద అని అంటారు. స్వస్తి.